సుధీర్ టీమ్ లీడర్ గా మానేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలెట్టాడు. కానీ పాత బుద్ధులు ఎక్కడికి వెళ్తే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కూడా కామెడీ ట్విస్ట్ ఉంది. ఈ కామెడీ ట్విస్ట్ ఎంత హిలేరియస్ గా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. నా పేరు రియల్ ఎస్టేట్ రంగారావు. నేను ఎంత పెద్ద రియల్ ఎస్టేట్ అంటే సిటీకి సెంటర్లో ఉన్న కాస్ట్లీ స్థలాన్ని కూడా చాలా చీప్గా కొనగలను. సిటీకి అవుట్స్కట్స్లో ఉన్న చాలా చీప్ స్థలాన్ని కూడా చాలా కాస్ట్లీగా అమ్మగలను. అవసరమైతే ఒక స్థలం ఇద్దరు కూడా అమ్ముతాను. నేను రీసెంట్గా రష్మికి ఒక స్థలం అమ్మాను. రష్మికి తెలియని విషయం ఏంటంటే ఆ స్థలం ఆల్రెడీ అనసూయగా అమ్మేశాను. మా పిచ్చోళ్ళు ఇద్దరు రోజు ల్యాండ్ దగ్గర సెల్ఫీలు తిరిగి ఐ గాట్ మై ఓన్ ల్యాండ్ అని చెప్పని ఫేస్బుక్లో పోస్టులు చేసుకుంటున్నారు. ఇంకా నమ్మకం లేకపోతే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ప్రస్తుతం నాగబాబు గారు ఉంటాం ఇల్లు కూడా నేను ఆయనకి అమ్మింది. కానీ ఆయనకి తెలియని విషయం ఏంటంటే అదే స్థలం వాళ్ళ అబ్బాయి వరుణ్ తేజ్కి 2 ఏళ్ళ కిందటే అమ్మేశాను. వరుణ్ కూడా తెలియని విషయం ఏంటంటే అదే స్థలం వాళ్ళ చెల్లి నిహారికకి 10 ఏళ్ళ కిందటే అమ్మాను. చెక్కులు తీసుకున్నాక చెక్కులు 3 సంతకాలు చూసుకోసారి. డాడీ మీరు అలా చేయడం తప్పు డాడీ. అరే ఫోన్. హలో సార్ రియల్ ఎస్టేట్ రంగారావు గారండి. నేనే మాట్లాడతాను. ఎవరు మాట్లాడతానండి? సార్ నేను ప్రకాష్ మాట్లాడతానండి. యూఎస్ నుంచి కాల్ చేశానండి. కాల్ చేశారా? సార్ చెప్పండి ఎలా ఉన్నారు? ఎందుకంటే గట్టిగా వస్తున్నారు? అదే వినపడుతూ లేదని గట్టిగా మాట్లాడుతున్నా. యూఎస్ కాలనా? సార్ నేను ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చాను సార్. మీరు రావచ్చా? అదే ప్లేస్ వచ్చాను. మీరు సైడ్కి వచ్చాడు. నో ప్రాబ్లం. మన దగ్గర ఉన్నది ల్యాండ్. వచ్చేస్తాను. ఓకే ఏముంది, రష్మికి అనసూయగా అమ్మింది, ఇడికి కూడా అమ్మాడు. మిస్టర్ రియల్ ఎస్టేట్ రంగారావు. మీరు ప్రకాష్. ఎస్. యూఎస్ నుంచి వచ్చారు? యూఎస్ నుంచి వచ్చాను. మనిషిలాగే ఉన్నారు. యూఎస్ లో ఉంటున్నారు కదా, కొంచెం డిఫరెంట్ గా ఉంటారు అనుకున్నా. లేదు అక్కడే. యూఎస్ ఎప్పుడు వచ్చారు? జస్ట్ ఇప్పుడు 10 minutes బ్యాక్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యా. 10 minutes బ్యాక్ ల్యాండ్ అయ్యారా? అదేంటి శంషాబాద్ నుంచి అక్కడ రావడానికి గంటన్నర పడుతుంది కదా. దారిలో దిగిపోయాను, టైం అవుతుందని. మీరు యూఎస్ లో ఏం చేస్తుంటారు? పాలాపారం. పాలాపం ఏమో మిగిలితే సార్? ఎన్ని మిగిలింది? లాస్ట్ అంతా మీద 1 లీటర్ మిగులుతుంది నాకు. పాలాపారంలో పాలు మిగిలితే అనలేదు సార్. డబ్బులు ఏమైనా మిగులుతాయి మీకు? డబ్బులు బ్రహ్మాండం మిగిలితే. బ్రహ్మాండం మిగులుతాయి? ఏ సార్ ఎలా మిగులుతాయి? ఎలా మిగిలినాయంటే ఇక్కడ ఇండియాలో పాలు ఏం కలుపుతారు? నీళ్ళు కలుపుతాము. మీరే కలుపుతారు? అక్కడ ఏం కలపం, నీళ్ళే పాలని చెప్పి అమ్మేస్తుంటాం. నీళ్ళే పాలని చెప్పి అమ్మేస్తారా? మరి వైట్ కలర్ ఉండాలి కదా సార్. డౌట్ రాదు వాళ్ళకి. వైట్ కలర్ ఎలా వస్తుంది? ఈ గోడకేసి సున్నంలో కలిపేస్తాం అయ్యా. గోడకేసి సున్నంలో కలిపేస్తారా? తెలిసిపోతే తెలిసిపోద్ది. ఊరుకోరు కదా సార్. అందుకే వచ్చారు అక్కడి నుంచి అడిగి. అక్కడ యుఎస్ లో వండర్ ఏంటి సార్? ఎందుకుంటారు? ఉదయం టిఫిన్ వండుతారు, మధ్యాహ్నం భోజనం వండుతారు, రాత్రి టిఫిన్ అన్ని వండుతారు అక్కడ. యుఎస్ లోని జనాలు అందరూ తెల్లగా ఎందుకుంటారు? సూర్యుడు రాడయ్యా అక్కడికి. సూర్యుడు రాడా? సన్ రైజ్ పడ సూర్యుడు రాడు అక్కడికి. ఎందుకు రాడు సార్ అక్కడ సూర్యుడు? ఆ సూర్యుడికి వీసా లేదయ్యా అక్కడ. చంపై ముందు సైట్ చూపించు. సైట్ ఇవ్వండి. ఇదే 200 గజాలు మొత్తం. అక్కడ వంటగది, ఇక్కడ దేవుడి గది, ఇక్కడ బెడ్రూమ్, వాష్రూమ్. హలో ఏంటి వంటగది, బెడ్రూమ్, వాష్రూమ్, కిచెన్ అన్నావు? సినిమా లేదు మరి. ఇక్కడ ఎయిర్పోర్ట్ పడుతుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ పక్కనే బస్ స్టాండ్. ఎయిర్పోర్ట్ పక్కన బస్ స్టాండ్. మరి రెండు పక్కన ఎందుకనే డౌట్? బస్సులోనే కదా ఎయిర్పోర్ట్ కి వచ్చేది. బస్ అయిపోతే పక్కన ఎంఎంటీఎస్ ఉంది చూడలేదా? 200 దాంట్లోనే 200 గజాలే. ఇక్కడ ఐటీ పార్క్, అక్కడ చిల్డ్రన్స్ పార్క్, ఇక్కడ ఏమో జేమాక్స్. అదేంటి? హైదరాబాద్ లో ఐమాక్స్ ఉంది తెలుసా? ఇది జేమాక్స్. జే ఏంటి? అయి తర్వాత జేనేగా వచ్చేది. వెనకథలు చూసావా? ఏంటది? అక్కడ ఏం లేదు చూడొద్దు అంటున్నా. ఇట్రా. కాదు మరి నేను ఎక్కడ కట్టుకోవాలి ప్లేస్? ఇంతకి ఈ జాన ప్లేస్ ఉంది కదా, దీంట్లో కట్టుకోవడమే. ఈ జాన ప్లేస్ ఇల్లు ఎలా కట్టుకుంటావా? జాన ప్లేస్ ఇల్లు కట్టడం ఏంటి? మీరు అక్కడ కట్టరా అమెరికాలోని? అలా ఎలా కడతావయ్యా? అలా కట్టమంటే ఇక్కడ జాన ప్లేస్ చిన్న పోల్ వేస్తావు, పోల్ మీద ప్లేట్ వేస్తావు, అక్కడ ఇల్లు కట్టుకుంటావు, మళ్ళీ పోల్ వేస్తావు, మళ్ళీ ప్లేట్ పెడతావు, మళ్ళీ ఇల్లు కట్టుకుంటావు. మరి బోర్ ఎలాగేస్తావు? వేసే పంపే బోరు కదా. అలా కదయ్యా, నాకు ఒక 100 ఎకరాల ప్లేస్ కావాలయ్యా. 100 ఎకరాలు ఉంటుంది ఇది. అలాగా? కింద నుంచి పైకి 100 ఎకరాలు. కింద నుండి పైకి 100 ఎకరాలా? ఏ డౌటా? అరే టేప్ తండ్రా. వద్దులే. ఇదిగో నీకు అది ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. నీకు ఈస్ట్ ఫేస్ కావాలా? ఈస్ట్ తిప్పుకోవడం ఇల్లు.
దీన్నే దీన్నే వెస్ట్ ఫేస్ కావాలంటే దీన్ని తిప్పితే వెస్ట్ అయిపోద్ది, నార్త్ ఫేస్ కావాలంటే అటు, సౌత్ ఫేస్ కావాలంటే ఇటు. నీ ఇష్టం, ఏ ఫేస్ కావాలంటే ఆ ఫేస్ తిప్పుకుంటే బాగుందయ్యా. అంతే మరి. ఏంటి ఇండియా అంత డెవలప్ అయింది అనుకుంటున్నావు? చాలా బాగా డెవలప్ అయింది. మరి మంచి ప్లేస్ ఏమంటే ఇది కాదు, వేరే ప్లేస్ అంటే చూపించచ్చు కదా. వేరే ప్లేస్ అంటే మొన్న పక్కన సైడ్ చిరంజీవి గారికి చిరంజీవి గారా? చిరంజీవి గారా అన్నాడు. చిరంజీవి గారే కొన్నారు. చిరంజీవి గారు కొన్నారా? ఆ పక్క ప్లేస్ ఖాళీ ఉందా పోనీ? పక్క ప్లేస్ ఖాళీ కానీ మొన్న చరణ్ కావాలని చెప్పని అన్నారు. అదే అర్థం కావట్లా. మనకి ప్లేస్ కావాలంటే ఏం చేయాలి? ఒక్క నిమిషం చిరంజీవి గారిని అనుకుంటా. చిరంజీవి గారు ఫోన్ చేస్తావా? చిరంజీవి గారికి ఫోన్ చేస్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి, నాగబాబు అన్ని గారికి, నాగబాబు గారు చిరంజీవి గారికి ఫోన్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ బ్రదర్. వారే నీ అయ్యా పవన్ కళ్యాణ్ గారి పెద్ద అన్నయ్య, నాగబాబు గారికి పెద్ద అన్నయ్య, మన నిహారికకేమో పెదనాన్న, వరుణ్ తేజ్కేమో పెదనాన్న, సుధీర్ కూడా పెదనాన్న. హలో హలో పెదనాన్న ఎవరు? చిరంజీవి గారు చెప్పమ్మా. ఇప్పుడు మన ల్యాండ్ ఒకటి అమ్మాం కదా సార్ మీకు. ఆ పక్కనే ల్యాండ్ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్. సుధీర్ చెప్పాను కదా, అది చెర్రీకి గిఫ్ట్ ఇస్తామని చెప్పి. గిఫ్ట్ ఇంపాసిబుల్. ఎందుకలా గెలుస్తున్నావు? నీకెంత నీకే తెలుసు? సార్ మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది, మీకు పెద్ద ఫ్యాన్ సార్ నేను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చెర్రీ గారికి ఒకసారి ఫోన్ థ్యాంక్ యూ. చెర్రీ గారికి ఫోన్, పవన్ కళ్యాణ్ ఫోన్, వాళ్ళందరూ ఏమన్నా నీళ్ళ ఖాళీగా ఉంటారు అనుకుంటే ఏంటి, బిజీగా ఉంటారు ఎవరి కాళ్ళు. ఆయన పక్క ప్లేస్ ఏమో చరణ్కి ఇస్తానంటారు. నాకు అదే అర్థం కావట్లేదు. ప్లేస్ అది కొంచెం చెక్ చేయొచ్చు కదా. ప్లేస్ అంటే ఆ పక్కన నాగార్జున గారి స్థలం ఉంది. ఇటు పక్క నాగార్జున గారా? నాగార్జున గారికి చిరంజీవి గారి మధ్యలో స్థలం నీకు అమ్ముతానండి. నాగార్జున గారికి చిరంజీవి ముందుగా కోటి రూపాయలు అయిద్దని చెప్పని 15 కోట్లు ఇస్తా. 15 కోట్లు ఇస్తా. 20 కోట్లు ఇస్తాను సార్. 20 ఓకే. 25 అంటే అలాగే చెక్ రాసిస్తే అవడం కుదిరి దేవుడు ఫస్ట్ రాసిస్తే 20 ఏదా 30 ఇస్తానంటే 30 కూడా 20 ఇస్తాను ఫస్ట్. ఆడికి ఇచ్చేసి 25 ఇచ్చే తీసుకో. బేరం పోతుంది అక్కడ 25. ఓకే సైడ్ బాగుంది చూడండి, ఆ సైడ్ బాగుంది చూడండి. 25 కోట్లు ఉంటుంది ఇక్కడ. 25 కోట్లు ఉంటదంటే మామూలు ఉంటది. ఇక్కడ పక్కన చిరంజీవి గారు, అటు పక్క నాగార్జున గారు. ఎలా ఉంటది నువ్వు మధ్యలో కట్టుకుంటే? నాగార్జున పక్క ప్లేస్ ప్లీజ్ సార్, ఆ ప్లేస్ ఫోన్ చేయండి. ఏంటి నువ్వు ప్రతి ఒక్కరితో ఫోన్ చేయి మాట్లాడాలి. ప్లీజ్ సార్, ఆ సైడ్ కావాలి సార్. సరే ఆగు, మా ఇబ్బందులు మాకు ఉంటాయి. నాగార్జున గారంట. నాగార్జున గారు అంట ఏంటి? అదే ఇగో ఇక్కడ ఇది ఫోన్ లోని చెప్పాలి, వాయిస్ కమాండ్. ఓకే ఓకే. నాగార్జున గారు. హలో సార్, నాగార్జున గారు. సోలింగ సార్ రజనీకాంత్ గారు వచ్చారు లైన్లోకి. రజనీకాంత్ గారికి వెళ్ళిపోయింది. సరే రజనీకాంత్ గారు నెంబర్ ఉంది కదా? రజనీకాంత్ గారు సారీ సరిగ్గా కనపడలేదు. కొంచెం అడ్డెళ్ళు. నాగార్జున గారు ఓకే అలాగే ఏమన్నారు? వద్దంటున్నారయ్యా. ఏమని? స్థలం నీకు వద్దంటున్నారు. ఇగో కావాలంటే ఆ ప్లేస్. అయ్యో ఏ ఆల్రెడీ కొనేశారు. ఎవరు కొను? మోడీ గారు. మోడీ గారు? మోడీ గారిది అది. మోడీ గారికి కూడా మనమే అమ్ముతాం. ఆయన ఉంటాను ఇల్లు ఎవరిది అనుకుంటున్నావు? ఎవరిది? ఆయనదే. ఆ మోడీ గారు పక్క ప్లేస్ ఖాళీ ఉందా? పక్క ప్లేస్ ఖాళీ ఉంది కానీ అది మనం అమ్మడానికి కుదరదు. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కదా. మోడీ గారు ఫోన్ చేయండి సార్ ప్లీజ్ ప్లీజ్ కొనేసుకుంటా సార్. ఎన్ని కోట్లైనా పర్లేదు సార్. మోడీ గారు అంటే మోడీ గారి కంటే ఇప్పుడు బిజీగా ఉంటదేమో నాకు అర్థం కాదు. చేయండి సార్, కొనేస్తాను. ఎన్ని కోట్లైనా పర్లేదు సార్, కొనేస్తాను సార్ నేను. 50 కోట్లు అయితే. 50 ఏంటి సార్, 49 పర్లేదు. సరే ఒకసారి ల్యాండ్ చూసుకోండి రా. మోడీ గారు సార్ రేపు మా ఫ్లాట్ ఓపెనింగ్ సార్. ఇక్కడ రూమ్ బుక్ చేసుకోవాలి. అది చూసాను రంగురాలు పడతాను ఇక్కడ. ప్లేస్ రంగురాలు. మొన్న జాన కొన్నాడు. జానారెడ్డి గారు. జానారెడ్డి అలా ఇక్కడ జాన కొన్నారు. జానారెడ్డి అయ్యాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ప్లేస్ ఆ ప్లేస్ మొత్తం నాకే గో. ఏం చేస్తున్నాడు? ఆడి సైడ్ తీసుకెళ్ళిపోతున్నాడు. సైట్ తీసుకెళ్ళిపోవడం ఏంటి? అంటే ఇది మొన్న అడిగి సైట్ అమ్మాను. అడిగి ఇంటికి దూరంగా ఉన్నాడు. వైజాగ్ లో ఇంటి దగ్గరికి వేసుకుంటానంటే తీసుకెళ్ళిపోమన్నా. యూఎస్ లో కూడా టెక్నాలజీ లేదయ్యా, ఇండియాలో అంతా ఇండియా ఎంత డెవలప్ అయిందో. 20 years అయింది వెళ్ళి. ఇండియా మామూలు డెవలప్ అవ్వాలా. ఎక్కడ వేసిన ప్లేస్ అక్కడ తీసుకెళ్ళిపోతా. అంతే వైజాగ్ తీసుకెళ్ళిపోయాడు. అక్కడ బీచ్ దగ్గర వేసుకున్నాడు. 4 సైట్లో ఫ్లైట్ లో పట్టుకెళ్ళిపోతా. తీసుకెళ్ళి నీ కూడా 4 కొంటాగా తర్వాత తీసుకెళ్దు కానీ
రంగారావు గారు థ్యాంక్ యూ సో ఆ, మచ్ ఆ. మీ దగ్గర ఫ్లాట్ కొన్నాను సార్ ఆ. నాకు పెళ్లి అయింది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంత మీద అయ్యి సార్ పిల్లలు కూడా పుట్టుంటారే పుట్టారు సార్ ఓకే థ్యాంక్ యూ థాంక్స్ అలాట్ సార్ సార్ ఆ. తీసుకున్నారు ఫ్లాట్ ఇక్కడ ఆ. తీసుకోండి అవకాశం మిస్ చిరంజీవి గారి చేసుకోండి స్థలం ఈయన కావాలంటున్నాడు 50 కోట్లు ఇస్తానంటున్నాడు నేను 30 ఇచ్చేస్తాను. ఇటు ఇచ్చే కాదు ఆ. నీ ఇంటి దగ్గర ఫ్లాట్ కొంటే అతనికి పెళ్లి పిల్ల పుట్టడం ఏంటి? అంటే అటు పక్క ఫ్లాట్ లో నేను ఉంటాలే ఇండియా బాగా డెవలప్ అయింది. మామూలు డెవలప్ అలా సూపర్. సుధాకర్ గారు భాస్కర్ కూడా టీమ్ లీడర్లు అయిపోయారు అలా ఉంటది ఇండియా మళ్ళీ వచ్చిండు ఆ, సార్. ఏంటి మళ్ళీ సైట్ పట్టుకొచ్చారు? ఏం లేదండి ఇక్కడ రేట్లు పెరుగుతున్నాయంట రేపటి నుంచి అందుకని తీసుకొచ్చి ఇదేదో బాగుంది ఎక్కడ రేట్లు పోతే అక్కడ పెట్టి ఎంత డెవలప్ అవుతుంది అనుకోలేదు బే నేను. మామూలుగా మొన్న ఇక్కడ కొని బెంగళూరులో వేసుకున్నాడు నాకు ఆ 4 సైట్లు సర్దేస్తా కొంచెం. ఆ 4 సైట్లు ఎద్దేద్దాన్ని ఇగో మొత్తం 60 crores బ్లాంక్ చెక్స్. ఓకే యూఎస్ నుంచి రాగానే 4 సర్వీస్ నుంచి బ్యాగ్ ఓకేనా? 4 సర్దేస్తాను తీసుకెళ్ళి ఎక్కడ వేసుకుంటావు వాషింగ్టన్ లో వేసుకో బాగుంటాయి సరే రేట్లు కానీ ఇప్పుడు నాకు వెళ్ళడానికి ఫ్లైట్ చార్జెస్ లేవు. ఒక 3 lakhs ఉంటే ఇస్తారు, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను మీకు 3 lakhs క్యాష్. ఇగో తీసుకో మీకు రిటర్న్ వచ్చి ఆ సైట్ రిజిస్ట్రేషన్ కూడా ఇచ్చేస్తాను 3 ఆ, lakhs. అలాగే అలాగే 10 కోట్లు 3 lakhs ఆఫ్టర్ ఆల్ పోయినట్టు అంతే హలో అరే ఎక్కడున్నారా వస్తున్నా ఆ డబ్బులు తీసుకొని త్వరగా 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 ఏమైంది ఆ డబ్బులు డబ్బులు తీసుకున్నా తీసుకున్నా ఏరా పోలీసులు పట్టుకున్నారా పోలీసులు దేని పట్టుకున్నారు దొంగ నోట్లు అంట అవన్నీ ఆడిచ్చిన డబ్బు నీకు ఇచ్చా ఆ. కానీ నా దగ్గర ఉన్న 3 లక్షలు ఆడి ఫ్లైట్ ఛార్జీ లేవంటే ఆడికి ఇచ్చేసారా సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో ఈ స్పీడు ఆల్రైట్ సో నాగ్ బాబు సార్ ఆల్ రైట్ అంటే వచ్చిండ్రా? ఏయ్ మీరు మారరా ఆటో డౌన్కి వెళ్ళిపోతుంది. స్లోప్ ఉంది సార్ ఏదిలే కంటెంట్ బాగుంది. ఇది కాదు సరదాగా కానీ. సో ఏదైనా ఆటో పంచులు అనబడే ఒక ఉచ్చులోంచి మీరు బయటపడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము చూస్తే జాలి వేస్తుంది నాకు. దానిలో అలా దొరికిపోయి గిలగిలా కొట్టుకుంటున్నటువంటి బ్యాచ్ బాగుంది స్కిట్. థ్యాంక్ యూ సార్. గుడ్. రోజా గారు బాగుంది. నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే ఇంత ప్లేస్ చూపించి ఇల్లు కట్టుకోమంటే ఏంటి వాటర్ బోర్ వేసి దాంట్లోనే ఇల్లు కట్టుకోవడం. ఈస్ట్ కావాలంటే ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ కావాలంటే వెస్ట్ ఫేసింగ్. నిజంగా అలాంటి అవకాశం ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాస్తు పిచ్చి ఎక్కువ అయిపోయింది కదా అందరికి. అండ్ రెండోది ఎక్కడ ల్యాండ్ రేట్ పెరిగితే అక్కడికి ల్యాండ్ మార్చుకొని తీసుకెళ్తారు. విచిత్రం విచిత్రం ఐడియాలన్నీ మీకే వస్తాయి. బాగుంది. థ్యాంక్స్ థ్యాంక్ యూ